నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు టాలీవుడ్లో మిరాయి సినిమా రిలీజ్ అయిన తర్వాత దూసుకెళ్ళిపోతుంది. పెద్ద ఎత్తున కలెక్షన్ వర్షం కురుస్తుంది. అసలు టికెట్లు అయితే ఏ థియేటర్లు దొరకనటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా అందరూ మాట్లాడుకుంటుంది మంచు మనోజ్ గురించి. అంటే మంచు మనోజ్ ఈ సినిమాలో యాక్ట్ చేయటం అది ఒక అసెట్ అయితే, విలన్ పాత్రలో ఆయన పోషించడం, అద్భుతమైనటువంటి నటన కనపరచడం, ఇదంతా కూడా టాలీవుడ్కి ఒక అసెట్ లాగా చెప్తున్నారు. అంటే నాట్ ఓన్లీ మిరాయి, టాలీవుడ్కే కూడా. ఎందుకంటే గతంలో మంచు మోహన్ బాబు గారు గతంలో కొన్ని సినిమాల్లో ప్రముఖంగా విలన్ పాత్రలో పోషించినటువంటి ఆయన ఇప్పుడు వారసత్వంగా మన టాలీవుడ్కి మంచు మనోజ్ కూడా ఒక మంచి విలన్గానే మనకు కొంత కొత్త విలన్గా, మన తెలుగు విలన్గా, మన మంచి విలన్గా టాలీవుడ్ ఖచ్చితంగా స్వీకరిస్తోంది మంచు మనోజ్ని. సో నిజంగానే ఇప్పుడు టాలీవుడ్కి మన తెలుగు విలన్ దొరికాడా? జగపతి బాబు గారు ఇప్పటికే ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి నేపథ్యంలో, ఒకవైపు ప్రకాష్ రాజ్ కూడా కొంత దూసుకెళ్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు మంచు మనోజ్ కొంత విలన్ పాత్రను చేయడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతారు. డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. మీరు మిరాయి సినిమా చూశారు. చూసిన తర్వాత మంచు మనోజ్ గారు విలన్ పాత్ర ఏ విధంగా ఉంది? మన టాలీవుడ్కి మరో కొత్త తెలుగు విలన్ దొరికాడు అనుకోవాలా? నిజంగా ఈ రోజు పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు విలన్గా వేసిన వాళ్ళే. చిరంజీవి గారైనా సరే స్టార్టింగ్లో నెగిటివ్ షేడ్స్తో వచ్చిన అతనే, రజనీకాంత్ గారైనా సరే, ఈవెన్ మోహన్ బాబు గారి నుంచి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. స్టార్టింగ్లో మనకు విలన్ అంటే చలపతిరావు గారు, గిరిబాబు గారు, కైకాల సత్యనారాయణ గారు, అంటే వాళ్ళది వేరు రాజనాల టైం నుంచి కూడా. నెక్స్ట్ తర్వాత శ్రీహరి గారు, మన ప్రకాష్ రాజ్ గారు, ఆ తర్వాత వాళ్ళు జయప్రకాష్ గారు, ఇట్లా ఒక బ్యాచ్ వచ్చింది. తర్వాత ఇంకొంతమంది. ఇంకా అసలు చూస్తే ఒక పెద్ద విలన్ మనకు రావాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెనకాల ఉండడానికి పనికి వస్తున్నారు. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారిని పెట్టినా వెనకాల పెడుతున్నారు, ఓ సలహాదారుగా పెడుతున్నారు. కానీ మెయిన్ విలన్ పవర్ఫుల్గా ఉండాలి హీరోకి దీటుగా అంటే ఎక్కడెక్కడి నుంచో పట్టుకొస్తారు, గ్రాంతరవాసుల్ని తీసుకొస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ముంబై నుంచి ఎక్కడెక్కడి నుంచో తెచ్చేవాళ్ళు. సరే లేదో ఒక క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంది, తర్వాత ఆయన కొన్ని సినిమాలు బాగా చేసి వెళ్ళిపోయేవాళ్ళు అంతే. కాకపోతే కథానాయకుడి పాత్రైనా ప్రతినాయకుడి పాత్ర పోషించినా మన వాళ్ళే ఉన్నారు కదా అని గుర్తించడానికి మనకి ఇంత టైం పట్టింది. ఆ తర్వాత ఏమైంది, ముంబై నుంచి తీసుకొచ్చిన తర్వాత వేరే లాంగ్వేజెస్లో ఉన్న హీరోలని ఇక్కడ విలన్లుగా దించుతున్నారు. ఈవెన్ ఇక ఆఫ్టర్ కరోనా మన టాలీవుడ్ ఎప్పుడైతే పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయిందో, హిందీ వాళ్ళు కూడా మనతో నటించడానికి ఉత్సాహం చూపినప్పుడు అందరినీ తీసుకొచ్చి విలన్లను చేసి పడేశారు. అందరూ అక్కడ హీరోలే. ఈ రోజు కూడా హీరోనే సైఫ్ అలీ ఖాన్ హిందీలో, తనేం విలన్ కాదు. ఈ రోజు కూడా అజయ్ దేవగన్ హీరోనే, అండ్ మన సంజయ్ దత్ అక్కడ హీరోనే. కానీ మన దగ్గర క్యారెక్టర్ ఆర్టిస్టులు విలన్లు చేసుకుంటూ అట్లా వెళ్ళాడు. తర్వాత తమిళ్ నుంచి కొంతమందిని తెచ్చాం. ఇట్లా డిఫరెంట్ షేడ్స్లో చూసే టైంలో బోయపాటి శ్రీను గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. మన జగపతి బాబు గారు ఆయన ఇప్పుడు సినిమాలు రేయట్లేదు. ఈ శకం ఉంది కదా, జగపతి బాబు గారు, వడ్డే నవీన్, వేణు తొట్టెంపుడి, ఇట్లా ఈ ఆ బ్యాచ్ అంతా ఏమయ్యారు, అబ్బాస్, వినీత్, వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి కథానాయకుడు పాత్ర అయితే మనం ఇవ్వలేము, ఎందుకంటే మార్కెట్ అంటారు కాబట్టి. ప్రతినాయకుడు పాత్ర ఇవ్వచ్చు, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ కాబట్టి. నటనలో వాళ్ళకి పరిపక్వత ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే మార్కెట్ పరంగా చూసుకుంటే డల్ ఉన్నప్పుడు నీకు అతనికి లైఫ్ ఇవ్వాలన్నప్పుడు మనం ఇలా కూడా చేయొచ్చు అని బోయపాటి గారు చెప్పిన తర్వాత జగపతి బాబు గారు ఈ రోజు ఏ స్టేజ్లో ఉన్నారో మనం చూసాం. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఈ తమిళ హీరోలని విలన్లుగా పెడతా, లేకపోతే ఇంకొన్ని విలన్లుగా పెడతా, ఇట్లా ఉన్న టైంలో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మంచు మనోజ్ని విలన్గా పెట్టాడు. అండ్ ఇప్పుడు ఎందుకు ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నా అంటే అంత పెద్ద సక్సెస్ అయింది కదా. మంచు మనోజ్ గారు ఒకటే అయితే ఇప్పుడు రీసెంట్ గా నాగార్జున గారు కూడా విలన్ గా చేసినట్టుగానే కూలీ సినిమా. అదే అక్కడికే వస్తున్నా. నెక్స్ట్ ఈవెన్ ఇక పెద్ద స్టార్స్ తీసుకున్నా కూడా, అండ్ ఊ కొడతారా ఉలికి పడతారా దాంట్లో బాలయ్య ఒక వేషం వేయడం, నెక్స్ట్ లేడీగా ఉన్నా కూడా విలన్గా అనగనగా ఒద్దిరుడులో మంచు లక్ష్మి ఒక టైప్ ఆఫ్ విలనిజం చూపించడం, అట్లా చూసుకుంటే విష్ణు ఇంకా అలాగే ఉన్నాడు. ఎందుకు మళ్ళీ మోహన్ బాబు గారి దగ్గరకు వస్తున్నాను అంటే, మోహన్ బాబు గారి కెరీర్ టైంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని పాత్రలు చేశాడు. చేసి తర్వాత కూడా విలన్గాను, అంటే అన్ని విలక్షణ నటుడు, తను అన్ని పండించగలడు. ఎప్పుడైతే విలన్గా చేశాడో భయంకరంగా అదొకటి ఉంది. పైగా కామెడీ విలన్. మళ్ళీ ఇప్పుడు యమదొంగకి అతను యముడు కర్కటంగా ఉండాలి, అందులోనూ చిన్న కామెడీ, మళ్ళీ ఆ స్లాంగ్ అది వేరు. ఈయన అది ట్రై చేశాడు ఎందుకో. అంటే ఆయన వాయిస్ అయినా వాళ్ళ డాడీదే కొంత బేస్ వాయిస్ ఉంటుంది, కనెక్ట్ అవుతారు కొంచెం. అసలు అట్లాగే వచ్చింది కొంచెం స్లాంగ్స్ అన్ని చూస్తే, అరే పర్లేదు ఈ రూట్ బాగుంది.
ఇప్పుడు మంచు ఫ్యామిలీలో మనోజ్ అయినా విష్ణు గారైనా, ఇప్పుడు విష్ణు మొన్న కన్నప్పతో ఒక చిన్న సక్సెస్ వచ్చింది, అంటే పాజిటివ్ టాక్ వచ్చింది. నెక్స్ట్ మంచు లక్ష్మి గారు అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తను ఆల్రెడీ షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్, అంటే తన టాక్ షోలు అవి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తుంది. ఇతను ఇంకా హీరోగా కొనసాగే టైంలో లాస్ట్ భైరవము స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది 4-5 హీరోలతో. అంతకుముందు కూడా పాండవులు 9 ఇట్లాంటి కొన్ని సినిమాలలో ఆడవేషం వేశాడు. ఇంకా డిఫరెంట్గా మల్టీ స్టారర్ సినిమాలు చేసినా సో ఇప్పుడు మోహన్ బాబు గారికి కూడా ఏం తీసిపోకుండా విలక్షణ నటుడుగానే ప్రూవ్ చేసుకుంటున్నారు. అన్ని సినిమాలు పోలిస్తే, హిట్లు ఫ్లాపులతో పోలిస్తే, మల్టీ స్టారర్ సినిమాలు పోలిస్తే, కామెడీ వేషాలు పోలిస్తే, ఇప్పుడు ఈ సినిమాతో హీరోతో పాటు ఓ గుర్తింపు వచ్చింది. మిరాయి ఎవరిది? తేజ సజ్జా సినిమా. విలన్ మన మంచు మనోజ్ భలే చేశాడు. ఆ 9 గ్రంథాల కోసం ఆయన వేట, ఫస్ట్ హాఫ్లోనే 8 గ్రంథాలు తీసేసుకుంటాడు. ఆ మిగిలిన గ్రంథం కోసం సెకండ్ హాఫ్ మొత్తం ఆయన పోరాటం, అండ్ నెక్స్ట్ యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించినటువంటి తీరు, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. అండ్ తెలుగు వాళ్ళు మనం ఇందాక చెప్పుకున్న కొన్ని పేర్లు ఉన్నాయి, ఇంకా కూడా వీళ్ళ తరంలో కూడా హీరోగా 10 సినిమాలు చేసి తర్వాత మార్కెట్ డల్ అయిన హీరోలు బోల్డ్ అంతమంది ఉన్నారు. అట్లానే వాళ్ళకి నటన రాదని కాదు, మార్కెట్లో వాళ్ళ పేర్లు లేదని. కానీ వీళ్ళు ఇట్లా విలన్స్ ఇచ్చుకున్నారనుకో, ఇది కూడా హీరోతో ఈక్వల్ రోల్స్ కదా ఈ రోజుల్లో మన దగ్గర. పవర్ఫుల్ క్యారెక్టర్, ఫుల్ లెంగ్త్ రోల్స్, పవర్ఫుల్ రోల్స్. మళ్ళీ హీరోనికి ఎన్ని ఎలివేషన్స్ ఉంటాయి, విలన్కి అన్ని ఎలివేషన్స్ ఉంటాయి. అట్లా ఈ క్యారెక్టర్స్ ఇస్తే మన ఇట్లాంటి నటులని మళ్ళీ మనం తెర మీద చూసుకున్నట్టు ఉంటుంది ఏదో రకంగా. ఇప్పుడు జగపతి బాబు గారు విలక్షణ నటుడు అయిపోయాడు, ఇంకా అన్ని. ఇప్పుడు దీంట్లో మిరాయిలో కూడా ఉన్నాడు, ఆయన పాజిటివ్ క్యారెక్టర్ అంటే అన్నీ చేయగలడు. అట్లా ఈత వీళ్ళని కూడా తీసుకుంటే ఈ జనరేషన్ మొత్తాన్ని చాలా మంది ఉన్నారు ఆ జనరేషన్లో హీరోలు. ఆ 10 ఏళ్ల గ్యాప్లో వీళ్ళని ఇప్పుడు విలన్గా చూస్తే ఆ ఒడ్డు పొడుకి కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి కానీ నీట్గా సెట్ అయ్యి, కానీ ఇప్పుడు విలన్గా మంచిగా నటించారు అని ఒక ప్రచారం, ఒక టాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ అన్ని కూడా విలన్ పాత్రలే వస్తాయి మంచు మనోజ్కి. మంచిదే రాని, తప్పులేదు. అట్లా విలన్గా ఎదిగి కూడా మళ్ళీ సింగిల్ హీరోగా నువ్వు చేయొచ్చు. ఇప్పుడు జగపతి బాబు గారు చేసేది అదే. విలన్గా ఆల్రెడీ పేరు వచ్చేసింది, ఒకప్పుడు హీరో అన్న పేరు, మళ్ళీ విలన్గా పేరు వచ్చిన తర్వాత ఎక్కడో ఉన్నాడు. విలన్గా చేసినటువంటి వాళ్ళు సింగిల్గా చేస్తూ మనకి హీరోలు అయ్యే వాళ్ళు ఎవరు? ఆ డైరెక్టర్ సముద్రకని, కరుడు కట్టిన విలను మళ్ళీ ఆయన పెట్టి తీస్తున్నారు. రావు రమేష్ కరుడు కట్టిన విలను మళ్ళీ హీరోగా టర్న్ అవుతున్నారు వాళ్ళు. మీకు అర్థమైందా? ఒక టర్న్. సునీల్ కమెడియన్ నుంచి విలన్ అయ్యి మళ్ళీ హీరో అయ్యి మళ్ళీ సెంటర్కి అయ్యి ఏదేదో. సో ఎందుకు ఎస్జే సూర్య రీసెంట్గా చాలా సినిమాల్లో వెబ్ సిరీస్ మళ్ళీ ప్లస్ పాత్రలు వేసి మైనస్లు చేస్తారు. అయితే వీళ్ళంతా నటులు, మనం వినియోగించుకునే తీరు బట్టి ఉంటుంది. నువ్వు ఇచ్చే పవర్ఫుల్ కథ డిమాండ్ చేస్తే వాళ్ళు అక్కడ ఒదిగిపోతారు. ఎస్, ఇప్పుడు ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీళ్ళందరూ ఉండగా కూడా గుండమ్మ కథ అని పెడితే వాళ్ళందరూ చేశారుగా. ఎన్టీఆర్ గారి పేరు మీద, ఏఎన్ఆర్ గారి పేరు మీద ఎట్లా టైటిల్స్. సో అట్లా ఈ రోజుల్లో మళ్ళీ ఈ రోజుల్లో హీరోయిజం అనగానే ఒక పెద్ద బ్రహ్మ పదార్థంగా భావిస్తారు అయ్యింది. అండ్ దానికి తగ్గట్టు ఒక విలన్ ఉండాలనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కొంచెం ఊపిరి వచ్చింది. ఇట్లాంటి నటులందరినీ మనం మళ్ళీ తెర మీద చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ జనరేషన్ వాళ్ళు ఇంక ఉన్నారు కదా, ఇప్పటికైనా ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు ఆపితే మన వాళ్ళకి మళ్ళీ మంచి అవకాశం. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్లు, నాట్ ఓన్లీ విలన్, హీరోయిన్ల విషయంలో కూడా ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్లు ఆగాలనే గత కొంతకాలంగా. ఈవెన్ టెక్నీషియన్స్ విషయంలో కూడా, లైట్ మ్యాన్స్ లేకుంటే ఫైట్ మాస్టర్స్ వీళ్ళ మీద కూడా కొంత డిమాండ్ ఉంది టాలీవుడ్. ఈ టెక్నీషియన్ నన్ను మళ్ళీ అడగండి, మన మిరాయి టాపిక్ లో చెప్పుకుందాం. దాని గురించి మిరాయి టాపిక్ లో చెప్తాను, నన్ను గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ జనరేషన్ లో ఉన్న మన నటులని మళ్ళీ చూసుకోవడం అయితే నిజంగా గ్రేట్. వేరే లాంగ్వేజెస్లో ఉన్నారు, వాళ్ళని తేవద్దని కాదు. మన పాన్ ఇండియా సినిమా ఇప్పుడు ఈయన చూడు, పాన్ ఇండియాలో హిందీలో మిరాయిలో ఈయన విలనే, తమిళ మిరాయిలో ఈయన విలనే, కన్నడలో ఈయన విలన్, మలయాళంలో ఈయన విలన్. ఇప్పుడు మంచు మనోజ్ పాన్ ఇండియా లెవెల్లో విలన్, పాన్ ఇండియా లెవెల్లో ఒక క్యారెక్టర్ పోషించాడా. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఫహద్ ఫాజిల్ని పిలుచుకున్నట్టు కేరళ వాళ్ళు నేను పిలవరు ఏదో ఒక సినిమాకి, టీవీలో థామస్ పక్కన లేకపోతే పృథ్వీ పక్కన అట్లా. ఇప్పటిదాకా పాన్ ఇండియా హీరోని చూసాం కానీ ఇప్పుడు మంచు మనోజ్ పాన్ ఇండియా విలన్ అయ్యాడా? పాన్ ఇండియా విలన్ అయ్యాడు, మంచి విలనే. మళ్ళీ మంచు ఫ్యామిలీ నుంచి మంచి విలనే లేదు, మంచి విలన్. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద మనం మంచు కుటుంబం నుంచి మంచి విలన్ గా, ఇప్పుడు పాన్ ఇండియా విలన్ గా మంచు మనోజ్ అవతరించినటువంటి తీరు, అట్లాగే భవిష్యత్తులో ఆయన ఇంకా ఎటువంటి సినిమాల్లో నటించాలని మీరు అనుకుంటున్నారు, మిరాయిలో ఆయన పాత్ర ఏ విధంగా పోషించారు, మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.